వర్కర్స్ యూనియన్ జిందాబాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, భవని మన కార్మికుల ఐక్యత, భవని మన కార్మికుల ఐక్యత. కామ్రేడ్స్ ఈరోజు సిరిసిల్మ గ్రామంలో భవని మన కార్మికులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు ఒక 70 నుంచి 100 మంది కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల్లో తాపీ మేస్త్రులు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్స్, టైల్స్ వాళ్ళు, ప్లంబర్లు, సెంటర్కి పనిచేసే వాళ్ళు, రాడ్ బెండింగ్ పనిచేసే వాళ్ళు, పెయింటర్లు, తదితర రకాలుగా పనిచేసే అందరు కార్మికులు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘం భవని మన కార్మిక సంఘం గత 7 సంవత్సరాల నుంచి ఏఐటీసీ అనుబంధ భవని మన కార్మిక సంఘ సభ్యులుగానే ఉన్నారు. 11వ తారీఖు రోజున మార్చి 11న జరగబోయే భవని మన కార్మిక సంఘం జిల్లా మహాసభకు అధిక సంఖ్యలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవనిమా రంగంలో పనిచేసే కార్మికులకు సాధారణ మరణానికి 1,30,000 రూపాయలు కాకుండా 5,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, యాక్సిడెంటల్ బెనిఫిట్ 5,00,000 కాకుండా 10,00,000 ఇవ్వాలని చెప్పేసి, మెటర్నిటీ బెనిఫిట్ 30,000 రూపాయలు కాకుండా 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, మెడికల్ డిజబిలిటీ అంగవైకల్యానికి కూడా బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, కార్మికుడి పిల్లల చదువుల నిమిత్తం పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వాలని చెప్పేసి, 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 5,000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అంతేకాకుండా అన్ని వసతులతో కూడినటువంటి సెంటర్ని కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండు. ఇవన్నీ డిమాండ్లతో 11వ తారీఖు మార్చిన ఆదిలాబాద్లో భద్రం ఫంక్షన్ హాల్లో మహాసభ నిర్వహించబడుతుంది. ఈ మహాసభకు ప్రతి ఒక్క కార్మికుడు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ పిలుపుకోవడం జరుగుతుంది. ఏఐటీసీ భవని మన కార్మికుల ఐక్యత, భవని మన కార్మికుల ఐక్యత.